కలగురగంప. ఉగాది రాబోతుంది. ఉగాది ఎప్పుడో వస్తుంది, ఇప్పుడెందుకు ముచ్చట చెప్తుంది శ్రీదేవి, పండుగ రోజు కూడా మాట్లాడదని మీరు అనుకుంటుండొచ్చు. కానీ మీ ఇంట్లో పండుగ చేసుకోవాలంటే శ్రీదేవి రావాలి కదా మీ ఇంటికి. అంటే ఏపీ తెలంగాణలకు రాక్కర్లేదు, కానీ రాష్ట్రాలు దాటి మాత్రం ఖచ్చితంగా నేను మీ ఇంటికి రావాలి. ఉగాది పచ్చళ్ళలోకి అతి ముఖ్యమైన వస్తువైన వేప పూతతో మీ ఇంటికి రావాలి కదా. నేను రాకపోతే మీరు ఎట్లా పండుగ చేసుకుంటారు? అందుకే కొంచెం ముందుకు వస్తే ట్రాన్స్పోర్ట్లను, ఆన్లైన్లను, మీ డబ్బాలనో కవర్లను మీ ఇంటికి ముందు చేరుతాని కొంచెం ముందుకు వచ్చిందనమాట. ఇది విషయం. సో ఎవ్రీ ఇయర్ నేను చెప్పిన కదా, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లం, నార్త్ వైపు ఈ టైంలో వేప చెట్టు పుయ్యదు. ఈ కొంచెం అయినాక వస్తుంది, ఈ టైంలో వేప పూత ఉండదు నార్త్ వైపు ఎటు కూడా. కాబట్టి నేను నార్త్ వైపు పూయేది కదా అని మనం 3 సంవత్సరాలుగా కొంచెం కష్టపడి కొంచెం వేప పూత గమనించి అందరికి ఇంత మీకు వచ్చేటట్టు చేస్తున్నా. సో ఈ సంవత్సరం ప్రాసెస్ కూడా మళ్ళీ మొదలు పెట్టేసాం అనమాట. సో చెప్పిన కదా, చాలా దూరం నుంచి మెయిల్స్ పెడుతుంటారు. థ్యాంక్ యూ శ్రీదేవి, ఇన్నేళ్ల తర్వాత ఇంత దూరం ఉన్న ఉగాది పచ్చడి మనకు తెలియంటి ఉగాది పచ్చడి తీసుకున్నామని. సో దాని కొరకే ఇదంతా ప్రయత్నం అనమాట. మా ప్రాసెస్ ఎట్లుంటుందో చూడండి.
ఇదనమాట. మీ ఊరికి, మీ రాష్ట్రానికి, మన దేశానికి, ఏ దేశంలో ఉన్న మనోళ్ళందరికీ వేప పువ్వు దొరకని వాళ్ళందరికీ వేప పువ్వు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఎవ్రీ ఇయర్ కేవలం మీ కొరకే చాలా కష్టమవుతుంది అసలు తీయడానికి. సో రీసెంట్గా నిన్న ఎవరు కాల్ చేసి ఒక 1/2 kg కావాలంటే అస్సలు వద్దండి అని చెప్పాను. ఎందుకంటే మన వాళ్ళందరికీ కొంచెం మన రీచ్ కావాలి కదా. అంటే ఇది అమ్ముడు పోతే ఒక 1/2 kg పోతే అయిపోతుంది, పైసలు వస్తాయి అనే కాదు. పైసల కొరకు అసలు 1% కూడా ఇది డబ్బుల కొరకు అనేది చేయట్లేదు. లాస్ట్ ఇయర్ చెప్పాం కదా, నాగాల్యాండ్ నుంచి అక్కడి నుంచి చాలా మంది మెసేజ్ పెట్టారు. ఎన్నేళ్ల తర్వాత శ్రీదేవి మేము పరిపూర్ణంగా హ్యాపీగా ఉగాది పచ్చడి చేసుకున్నాము, వేపాకు లేకుండా ఎన్నేళ్ళు చేసుకున్నామని చెప్పిండ్రు. ఒక్క మాట, ఒక్క కామెంట్ అట్లాంటిది వచ్చినా చాలు నాకు ఇంత కష్టం కూడా కళ్ళకు కనబడదు అనమాట. మా పిల్లలందరూ కూడా చాలా కష్టపడతారు. పొద్దున్నే 2-3 పిల్లలంతా వెతుకుతున్నారు, తెస్తారు. మా వాళ్ళందరూ కూర్చుంటారు, జాగ్రత్తగా తీస్తారు, దాన్ని చెరుగుతారు, వేస్తారు, పుల్లలు తీస్తారు. ఫైనల్గా ఇంత చేస్తే ఇంత అవుతుంది. దాన్ని మళ్ళీ ప్యాక్ చేస్తారు, ప్యాకింగ్ మీ దాకా అందిస్తున్నారు అనమాట. సో మా తరఫున, మా పిల్లల తరఫున, అందరి తరఫున మీరు బాగా ఉగాది సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే మళ్ళీ మేము వేపపు ఇవ్వాలా. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరు కూడా వేపపు ఇట్లా పెట్టరే. బే స్టోర్లో కూడా కలగూరగంప కేవలం స్పెషల్, కేవలం మీ ఆలోచనలకు, మీ అవసరాలకు తగ్గట్టుగా పనిచేస్తుంది. ఈ వేపపు మాత్రం కేవలం ప్రేమతోనే చేస్తున్నవా. ఇదనమాట విషయము. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.